హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. వినాయక చవితి పండుగ ఎలా జరుపుకున్నారు, మేము ఎలా చేసుకున్నాం అనేది వీడియోలో చూసేయండి. ఇంకా ఈ వీడియోలోన మీకు తెలియని కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. అవేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోన వినాయక చవితి పండుగ మనమందరం ఎలా జరుపుకుంటామో అందరికీ తెలుసు కదా. ఇంక ఇక్కడ బెల్గాంలో అయితే ఎలా చేసుకుంటారు అనేది కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం వినేసరికి ఇలా చేసుకుంటారా అని అనిపించింది. అవేంటో మీకు కూడా చెప్తాను. ఇంకిక్కడేంచి నేను శనగలుంటాయి కదా! బ్లాక్ చన అవైతే వాష్ చేసుకొని కుక్కర్‌లో పెట్టేసుకుంటా. ముందు రోజే అన్నీ క్లీనింగ్ చేసుకోవడం అన్నీ చేసుకున్నాననమాట. మాకైతే వినాయక చవితికి ప్రసాదం ఉండ్రాళ్ళే చేసుకుంటాము. నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను పప్పుండ్రాళ్ళు. అవైతే ఈ సంవత్సరం చాలా బాగొచ్చాయి. ఎవ్రీ ఇయర్ ట్రై చేస్తున్నాను గానీ ఎప్పుడు సరిగ్గా వచ్చేవి గాదు. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. ఇంకా ప్రసాదాలకొచ్చేసరికైతే కొమ్ము శనగలు, ఉండ్రాళ్ళు, పులిహోర, నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి. అంతే, ప్రసాదాలు 3 చేసుకున్నాను. ఈ వినాయక చవితికైతే పసుపు గణపతినే చేసి వినాయక చవితి చేసుకుంటానేమో అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ బెల్గాంలోన మేముండేది బెల్గాం కదా! ఇక్కడ మట్టి వినాయకుడులు దొరకడం అంటే చాలా కష్టమండి. పీఓపీతోనే చేసినవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి. చాలా పెద్దవన్నమాట అవి కూడాను. కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి. ఇంకా చిన్నవంటే మరీ చిన్నవంటే మన సైడ్ ఉంటాయి కదా మట్టి విగ్రహాలు, అలాంటివైతే లేవన్నమాట. ఎక్కడ చూసినా మాకు దొరకలేదు. సండే అయితే ఒక మార్కెట్‌కి వెళ్ళాం మా ఫ్రెండ్ నేను. అక్కడైతే మొత్తం వెతికాం గానీ ఎక్కడా దొరకలేదన్నమాట. అన్ని పీఓపీతోనే చేసినవే ఉన్నాయి విగ్రహాలు. ఇంకా తర్వాత మండే రోజు మళ్ళీ వేరే మార్కెట్‌కి వెళ్ళాము. మా ఆయన నేను వెళ్ళాము. ఇంకా లాస్ట్ ఆ రోజే ఇంకా దొరకకపోతే పసుపుతోనే చేసి వినాయకుడిని పూజించుకుందామని అనుకున్నాను. చాలా చూసానన్నమాట షాపుల్లో మట్టి విగ్రహాలైతే లేవని చెప్పారు. లాస్ట్ ఒక షాప్‌లో అయితే అన్ని మట్టి విగ్రహాలే ఉన్నాయి. కానీ చిన్న సైజు, చాలా చిన్న సైజ్ అన్నమాట. ఒకటే ఉంది. ఇంక వెంటనే తీసుకున్నాను. అది కూడా లేకపోతే ఇంక పసుపు విగ్రహమే చేసి ఎలాగైనా వినాయక చవితి చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఈ ఇయర్ అయితే. ఎందుకంటే ప్రతి సంవత్సరం అనేది మనకి కుదరదు కదా! ఒక్కొక్క సంవత్సరం ఆటంకం వచ్చేస్తది కాబట్టి, ఈ సంవత్సరం అవకాశం ఉంది కాబట్టి చేసుకోవాలి వినాయక చవితి అని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యే ఉన్నాను. ఇంకెలాగో మట్టి విగ్రహం అయితే దొరికేసింది. ఇంకా చెప్తానని చెప్పాను గదా! మీకు బెల్గాంకి, మన ఆంధ్రాకి తేడా ఏంటనేది. వినాయక చవితి ఎలా జరుపుకుంటారో, మన సైడ్ అంటే ఎలా చేసుకుంటారనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మేముండేది బెల్గాం కదా! మహారాష్ట్ర బోర్డర్ అనమాట. ఇక్కడ ఉండేవాళ్ళు ఎలా చేసుకుంటారంటే, ఫస్ట్ నేనైతే మా పక్కింటి వాళ్ళకి ఆవిడకైతే అడిగాననమాట. అంటే మనము చిన్న ఇంట్లో పూజ చేసుకున్న చిన్న విగ్రహం తీసుకువెళ్ళి పందిట్లో ఉన్న పెద్ద విగ్రహం దగ్గరికైతే ఇచ్చేస్తూ ఉంటాం కదా! మన సైడయితే. మా సైడయితే అలాగే ఇస్తారండి. అంటే ఇంట్లో పూజ చేసుకుంది ఆ రోజు ఈవినింగే తీసుకువెళ్ళి ఎక్కడైనా మన ఇంటి దగ్గర పందిరి వేసి పెద్దది వినాయకుడు పెడతారు కదా! అక్కడికైతే ఇచ్చేస్తాము. కానీ ఇక్కడ మాత్రం అలా తీసుకోరంట. ఎవరు వినాయకుడిని పూజ చేసింది వాళ్ళే నిమజ్జనం చేసుకోవాలంట ఇంటి దగ్గర. ఎక్కడా తీసుకోరంట అసలు. ఇంకా నేను అది వినేసరికి నిమజ్జనం చేసుకోవాల్సిందే అయితే ఇంట్లోనని చెప్పి అనుకున్నాను. ఇక్కడ ఎవరు తీసుకోరని చెప్పారు. తర్వాత ఇక్కడ వినాయకుడినేంటంటే మనమేంటంటే షాపింగ్ చేసినప్పుడే రేపు వినాయక చవితి అంటే ఈరోజే మనం మార్కెట్‌కి వెళ్ళి వినాయకుడిని విగ్రహం తీసుకొనొచ్చేస్తాం ఇంటికి డైరెక్ట్‌గా. కానీ ఇక్కడ వాళ్ళేంటంటే ఎంత చిన్నదైనా, పెద్దదైనా సరే ఆ రోజే తీసుకొస్తారు. మార్నింగే తీసుకొస్తారనమాట. ఎక్కడైనా షాప్‌లో గానీ, లేదంటే ఎక్కడ కొంటున్నారో అక్కడే షాప్‌లో ఉంచేస్తారు. ఆ రోజు మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చి తల మీద పెట్టుకొని ఇంటికొస్తారనమాట. ఇంట్లో ఉండేవాళ్ళు లేడీస్ కాళ్ళ మీద నీళ్లు వేసేసి, కాళ్ళు కడిగేసి, హారతి ఇచ్చేసి లోపలికి తీసుకొస్తారంట వినాయకుడిని. అలా పాటిస్తారంట ఇక్కడ. కానీ మన సైడ్ మాత్రం ముందే మనం తెచ్చేసుకుంటాం కదా! చిన్నదైనా, పెద్దదైనా కొంచెం ముందుగానే తెచ్చేసుకుంటాము. కానీ ఇక్కడ మాత్రం అలా కాదండి. ఇలా చేసుకుంటారు. ఇంకా మిగతా విషయాలు కూడా ఉన్నాయండి చెప్తాను. ఇంకిక్కడ ఉండ్రాళ్ళైతే ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాననమాట. ఎసరు పెట్టుకున్నాను కదా! ఫస్ట్ అందులో 2 స్పూన్లు బెల్లం పొడైతే వేసేసి కొంచెం సాల్ట్ వేసుకున్నా. అది మరిగాక బియ్యం పిండి ఒక చిన్న గ్లాస్‌తో 2 గ్లాసులైతే వేసుకున్నానండి. ఎక్కువైతే చేయట్లేదు. మేము ముగ్గురమే గాబట్టి కొంచెమే చేసుకుంటున్నాను. బియ్యం పిండి ముందు రోజే బియ్యం నానబెట్టుకొని పిండైతే మిక్సీలో చేసుకున్నాననమాట పౌడర్‌గా. ఈ ఉండ్రాళ్ళకైతే రేషన్ బియ్యంతో చేసుకుంటే చాలా బావుంటాయండి. బాగొస్తాయి కూడా. నేను అదే రేషన్ బియ్యంతోనే
పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తీసుకొచ్చాననమాట. రేషన్ బియ్యం షాప్‌లో అడిగితే ఇస్తారు మనకి. కొంచెం లావుగా ఉంటాయి కదా బియ్యము. ఇంక ఇక్కడేంచి ఉండ్రాలయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్రసాదం అయితే చాలా ఈజీగా ఉంటదండి ఉండ్రాలకి. ఉండ్రాళ్ళే చేసుకోవడం కొంచెం టైమ్ టేకెన్ అనమాట. చిన్న చిన్న ఉండ్రాలు చేసుకోవాలి కదా! చేసుకోవడం మాత్రం చాలా ఈజీ. తొందరగానే అయిపోద్ది. ఇవి ఉండ్రాలు ఎక్కువగా ప్రసాదం చేసుకోవాలంటే ఎక్కువ టైం పడతదనమాట. ఇంక ఉండ్రాళ్ళయితే ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా! మీడియం సైజు ఒకటైతే చేసుకున్నానండి. ఇది దేనికంటే మేము వినాయకుడి విగ్రహం తెచ్చుకున్నాం కదా! ఒక చేతిలో అయితే ఖాళీగా ఉందనమాట. అంటే మనకి విగ్రహాల్లోన మట్టితో చేసినయినా సరే, ఎలా చేసినా కొంచెం ఏటంటే లడ్డూగా గాని, మోదకగా గాని చేసి పెడతారు. కానీ అసలేం లేదనమాట. కొంచెం ఖాళీగా ఉందని చెప్పి అది చేశాను. దాని మీద బెల్లం పొడి వేశాననమాట. అదైతే వినాయకుడి చేతిలో పెట్టడానికి. ఇంక డెకరేషన్ కూడా ముందు రోజే చేసుకున్నాను సింపుల్‌గా. ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. చాలా బావున్నాయి. ఇక్కడ మార్కెట్‌లో అయితే చాలానే ఉన్నాయన్నమాట డెకరేషన్‌కి సంబంధించినవి. డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎంత బావున్నాయంటే చూడగానే తీసుకోవాలనిపిస్తదనమాట. అంత బావున్నాయి. ఇంకా మనము డెకరేషన్ చేసుకోలేము, రెడీమేడ్‌గా కావాలంటే అలాంటివి కూడా ఉన్నాయన్నమాట మార్కెట్‌లోన. ఇంకలాగా నేను మామిడి కొమ్మలైతే పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఉండ్రాలకైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను కదా! 2 గ్లాసుల బెల్లం పౌడర్ అయితే కరిగించుకున్నాననమాట. ఇందులోనే కొబ్బరి ముక్కలైతే వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఉండ్రాలు వేసుకోవాలి. ఉండ్రాలు వేసుకునేటప్పుడు ఏంటంటే వెంటనే మనము అవి కదపకూడదనమాట. గరిటెతో ఎక్కువగా కలపకన్నా అలా ఉంచేసామనుకోండి, బెల్లం అనేది పైకొస్తూ ఉంటది కదా! ఉడుకుతున్నప్పుడు. ఆ ఉండ్రాళ్ళు కూడా ఇలాగే ఉడికిపోతాయన్నమాట. నేనైతే ఎప్పుడూ బాగా కలిపేసేదాన్ని. అవైతే ఉండ్రాలుగా ఉండేవి గాదు. కానీ ఈ సంవత్సరం అయితే చాలా వచ్చాయి. ఇంకా ఉండ్రాలు వేసిన తర్వాత పప్పు కూడా వేసుకున్నానండి. కందిపప్పు, పెసరపప్పు 2 మిక్స్ చేసి వేశానన్నమాట. బావుంటది టేస్ట్. కందిపప్పు 2 గ్లాసులు తీసుకుంటే పెసరపప్పు ఒక 2 స్పూన్‌లయితే వేశానన్నమాట. టేస్ట్ బావుంటదని. ఇంకా అది వేసిన తర్వాత ఇలాచి పొడి వేసుకున్నాను. ఉండ్రాళ్ళయితే అయిపోయి. పాయసం పప్పుండ్లు అన్నమాట. బావుంటాయండి టేస్ట్ అయితే. ఈ సంవత్సరం అయితే వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బావున్నాయి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. మా ఆయన, మా పాప కూడా రెడీ అయ్యి కూర్చున్నారు. మా ఆయనైతే కథ చదువుతారనమాట. ఇంకా మనం పూజ ఎలా చేసుకుంటామో అందరికీ తెలుసు కదా! పత్రి పూజ చేస్తాము. అష్టోత్తరాలు చదువుకుంటాము. వినాయకుడి కథ చదువుతాము. అన్నీ చేసుకుంటాము. కానీ ఇక్కడ ఎలా చేసుకుంటారో పూజ అనేది మీకిప్పుడు చెప్తాను. బెల్గాంలో వినాయక చవితికి పూజ ఎలా చేస్తారనేది. మనం చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం పడతదనమాట. అంటే కథ అన్నీ చదువుకునేసరికి పూజ స్టార్ట్ చేసిన కాడ్నుంచి చెప్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పడతది. మనం స్లోగా చదువుకున్నామనుకోండి ఇంకా టైం పడతది. కానీ ఇక్కడ అలా కాదు. ఒక 10 మినిట్స్‌లో పావుగంటలో అయిపోద్దనమాట వినాయక చవితి పూజ. ఏంటంటే పత్రి పూజ చేయరండి. కథ కూడా చదువుకోరంట. అంటే ఎక్కడ కూడా చేసుకోరసలు. మహారాష్ట్ర కూడా వాళ్ళు కూడా చేసుకోరంట. అంటే మా ఫ్రెండ్ వాళ్ళది మహారాష్ట్ర గదా! వాళ్ళు కూడా కథ చదవరంట. పత్రి పూజ అలాంటివి ఏం చేయరు. కానీ గరికనేది పెడతారు వినాయకుడి దగ్గర. మనం ఏంటంటే అన్నీ ఉంటాయి కదా! పత్రి పూజ అనేది మనకుంటది గదా! అన్నీ తెచ్చుకుంటాము. కానీ ఇక్కడ అలాంటివేమి ఉండవనమాట. మార్కెట్‌లో కూడా మనకమ్మరు. నాకైతే ఒకటే మారేడు పత్రి, మామిడాకు, గరిక, తులసి అవే ఉన్నాయండి మా దగ్గర పువ్వులు. వాటితోనే పూజ చేసుకున్నాము. అలా ఉంటదనమాట ఇక్కడ పూజయితే. ఇంకా సత్యనారాయణ పూజ కూడా చేసుకుంటారు గదా! దానికి కూడా కథ చదువుకోరంట. అసలు ఇక్కడ కథ అనేది ఉండదండి. చదువుకోరు. ఏ వ్రతం చేసుకున్నా సరే కథ అనేది చదవరనమాట. మామూలుగా అనేది పూజ చేసుకుంటారు. అలా ఉంటదనమాట. మన సైడ్‌కి, ఇక్కడికి తేడా చూసారా ఎంతుందో వినాయక చవితి పూజ. ఇలా ఉంటది. అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు గదా! తెలుసుకుంటారని చెప్తున్నాను. అంటే మన సైడ్ లాగే అన్ని స్టేట్‌లో గూడా ఉంటది. కథ చదువుకుంటారు అని అనుకుంటారు గానీ, అలాగేం కాదండి. మన ఆంధ్ర సైడే కథ చదువుకుంటున్నాము. ఇంకా కొన్ని స్టేట్‌లు ఎలాగున్నాయో తెలీదు. ప్రెజెంట్ అయితే బెల్గాంలో మాత్రం వినాయక చవితి ఇలా జరుపుకుంటారు. ఈ పండగే చేసుకుంటారంట వినాయక చవితి పండగే. దీపావళి, దసరా అలాంటిదేమి ఉండదు. వీళ్ళకి మెయిన్ ఫెస్టివల్ ఏంటంటే వినాయక చవితేనండి. మనకేంటంటే సంక్రాంతి ఎలా ఉంటదో, అలా ఇక్కడ వీళ్ళు వినాయక చవితి అనేది
సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ పూజా విధానమే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఇక్కడ చూడండి పిల్లలు చెవిట్లో చేతులు పెట్టుకుంటున్నారు కదా! టపాసులైతే ఫుల్లు పేలుస్తున్నారు. నాకైతే ఆ రోజు వినాయక చవితిలాగా అనిపించలేదు. దీపావళిలా అనిపించిందనమాట. మార్నింగ్ ఆఫ్టర్‌నూనే స్టార్ట్ అయిపోయింది. ఇలా ఫుల్లు పేలుస్తున్నారనమాట టపాసులైతే. ఇది మా ఆయనల ఆఫీస్ దగ్గరండి వినాయకుడిని పెడుతున్నారు. మేము ఇప్పటి వరకు పోస్టింగ్‌లో వెళ్ళాం కదా! ఎక్కడైనా సరే దేవీ నవరాత్రులు అంటే దుర్గా పూజకైతే పూజ చేసేవారనమాట. ఆహ్, ఆఫీసులంట. కానీ ఇక్కడ మాత్రం బెల్గాంలో వీళ్ళకి ఇదే కదా ఫెస్టివల్. మెయిన్ అయితే వినాయక చవితే గాబట్టి వినాయకుడిని పెట్టి పూజ చేసుకుంటారంట. ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తారంట ఇక్కడ బెల్గాంలోన మా ఆయనల ఆఫీస్‌లో. ఇంక ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తున్నారు. ఇంకా లేడీస్‌కైతే రంగోలి కాంపిటీషను, పిల్లలకి డ్రాయింగ్ కాంపిటీషన్ ఇవన్నీ ఉంటాయంట. నిమజ్జనం టైంలో కూడా చాలా బావుంటదని అంటున్నారు. చూడాలి. వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను పెట్టడానికి. ఇంకా ఇదేనండి నేనైతే కొంచెమే వీడియో తీశాను. పూజ అయితే చేస్తారు కదా! ఇంకా చూసారు కదండీ బెల్గాంలోన వినాయక చవితి ఎలా జరుపుకుంటారనేది మీకు కూడా చెప్పాను. మీరు కూడా తెలుసుకుంటారని. ఇంకా ఇదేనండి వినాయక చవితి అయితే వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.